ప్రశాంత్ గారు, నితిన్ గారు, యాక్చువల్లీ అంటే ఈ స్టోరీ ఐడియా మీదేనా, లేకపోతే ఇంకా మీ ఫ్రెండ్స్ అంటే స్టోరీ అందరు కలిసి ఒక స్టోరీ ఐడియా అనుకుంటారు కదా? ఇది యాక్చువల్గా ఏంటంటే 2019లో సార్, 19లో ఒక అవకాశం కోసం ట్రై చేస్తూ ఉంటే నా వైఫ్ ద్వారా ఒక అవకాశం వేరే దేశంలో సంబంధించి ఒక లీడ్ వచ్చింది నాకు. ఏంటంటే వాళ్ళు, మీకు తెలుసు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎలా ఉంటాయని. అక్కడి నుంచి ఏంటంటే ఆ కంట్రీలో వాళ్ళు ఏంటంటే సీరియల్స్లా చేస్తుంటారు. సో ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఏదైనా కథ ఉంటే చెప్పండి, ఇలా లైక్ మీరు ఇన్ని ఎపిసోడ్స్ అండి మీకు ఇంత డబ్బులు ఇస్తా అంటే, లైక్ ఆ టైంలో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ కదా సార్. ఎవ్రీడే నేను రాసి పంపించేవాడిని. అదొక ఉమెన్ సెంట్రిక్ కథ. అందులోంచి వచ్చింది పాయింట్. వచ్చిన తర్వాత బాగుంది, కథేం లేదు అప్పుడు 19లో లేదు, ముందు వెనక అనుకున్న తర్వాత దీన్ని ఎలా చేయొచ్చు అన్న తరుణంలో అప్పుడు మా టీము మీ అందరం కూర్చొని ప్రిపేర్ చేసాం సార్. మీదో గ్లింప్స్ దగ్గర ఉన్నారు, వాళ్ళు రిలీజ్ దగ్గరకు వచ్చేసారు కదా సార్. సో మరి వాళ్ళే ముందు ఉన్నారు కదా, మరి ఎందుకు ఇంత లేట్ అయింది మీది? లేదు సార్, క్వాలిటీ సార్. ద థింగ్ ఏంటంటే ఇప్పుడే అన్నారు బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఈటీవీ, దాంట్లో ఒక నమ్మి మనకి ఇచ్చిన తర్వాత దాన్ని నీ ప్రీ ప్రొడక్షన్ దగ్గర నుంచి ఇప్పుడు మీరు చూసారు, ఇంకా చిన్నది ఇది ఫారెస్ట్, మారేడుమిల్లి ఫారెస్ట్లో డిసెంబర్లో ఆల్మోస్ట్ 12 to 15 days దగ్గరగా నైట్ షూట్ చేసాం మొత్తం అంతా ఆ ఏరియాలో. సో అండ్ అలాగే సీజీ వర్క్ ఎక్కువ ఉంది సార్. యాక్చువల్లీ ఇందులో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా ప్రొజెక్ట్ చేయాలంటే ఇప్పుడు వాళ్ళ టెక్నీషియన్స్ ఏంటంటే మనం ఫోర్స్ చేస్తాం, వాళ్ళు ఏంటంటే బాగుంది సార్ మేము ది బెస్ట్ ఇస్తాం, సో కొంచెం టైం ఇవ్వండి, హడావుడిగా డేట్ ఇచ్చి మా మీద ప్రెషర్ పెట్టద్దంటే, డెఫినెట్లీ సార్ బెస్ట్ ఇస్తున్నప్పుడు ఎవరైనా వదులుకుంటారా, ప్రాబ్లమే లేదు, హ్యాపీ బెస్ట్ ఇవ్వండి సార్ అండి. ఆ ప్రాసెస్లోనే ఇదైంది తప్ప వేరే ఉద్దేశం కాదు సార్. యాక్చువల్లీ ఇప్పుడు రెండు ఇటు ఈటీవీ కానీ అటు ఆ ఆర్గనైజేషన్ రెండు కూడా పెద్ద ఆర్గనైజేషన్సే. అవును సార్, అవును సార్. సో ఇది సర్వసాధారణంగా ఎవరు కూడా వెనక అడుగు వేయరు సార్. మరి ఒకవేళ కాంప్రమైజ్ అయ్యి అంటే ఇద్దరు షేర్ అట్లా ఆ విధంగా ఆలోచించే అవకాశాలు ఉంటాయా? అంటే ఇది ఏంటంటే సార్, షేర్ ఇన్ ద సెన్స్ నాకు అర్థం కాలేదు. టు బి ఫ్రాంక్ ఏంటంటే ఒక ఐడియా సార్, మనం బేబీ అనుకుంటాం కదా, మనం ఎంతో ట్రావెల్ చేస్తాం. ఇప్పుడు నన్ను నమ్మి వీళ్ళందరూ కూడా ట్రావెల్ చేసి ఉంటారు కదా, సో వీళ్ళందరి ఎమోషన్స్ కూడా ఉన్నాయి ఇందులో. సాయి కృష్ణ గారు సార్, ఈ కానిస్టేబుల్ అంతేగా సార్. ఇప్పుడు మనం నమ్మి ఒక దగ్గరికి వెళ్తాం, వాళ్ళు మోసం చేస్తారని అయితే మనకి ఇక్కడ అవకాశం ఏంటి సార్? మీరు ఇప్పుడు ఉన్నారు, మీరు నాకు ఫోన్ చేసి ప్రశాంత్ ఒకళ్ళు కథ వింటారు, నువ్వు వెళ్ళి చెప్తావా అంటే ఆశ వెళ్ళి చెప్తాను కదా సార్. నేను చెప్పనని చెప్పి అనడానికి లేదు కదా. ప్రతిరోజు ఒక సినిమా వచ్చి సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మళ్ళీ ఇంకో దానికోసం ప్రయత్నించుకోవాలి. ఇక్కడ అంత తప్ప వేరేది లేదు కదా సార్. ఎవరు వచ్చినా నేను చెప్తాను, మీకైనా చెప్తాను. కానీ అయితే మీరు ఇప్పుడు అపోజ్ చేస్తున్న సిరీస్కి స్క్రీన్ ప్లే రైటర్ ఒకళ్ళు, స్టోరీ అండ్ డైలాగ్స్ ఒకళ్ళు, డైరెక్షన్ ఒకళ్ళు, ఇంత కైండ్ ఆఫ్ టీమ్ ఉంది. సో ఇప్పుడు మీరు కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ కేసు ఏదైతే వేస్తారో అది ఎవరికి అప్లికబుల్ అవుతుంది ఓవరాల్గా? అంటే సంస్థకే కదా సార్ నేను పంపించాను. సంస్థకి ఫైన్, కాకపోతే ఇప్పుడు ఒకళ్ళు అందులో బ్లేమ్ తీసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అవును. సో అది ఎవరు మెయిన్ ఉన్నారు సార్? రైటర్స్ కంటెంట్ టీమ్ వాళ్ళు ఆ రోజు ఎవరైతే ఉన్నారో ఇందులో కూడా ఉన్నారు.